హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే సమతామూర్తి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గరకైతే వెళ్ళాము. ఎలా ఉందో చూపిస్తాను రండి. లోపలనైతే ఇదైతే ఫస్ట్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఈ ఎంట్రన్స్ నుండి అయితే లోపలికి వెళ్ళాలి. ఇప్పుడైతే ఇక్కడనైతే 2 ఎంట్రన్స్లు ఉంటాయి. ఏ ఎంట్రన్స్ నుండి వెళ్ళినా అని ఒకటే దగ్గరికి. లోపలికి వెళ్ళేటప్పుడైతే ఈ చుట్టుపక్కలనైతే మొత్తం చెట్లయితే చాలా బాగుంటాయి. ఇదైతే శంషాబాద్ వెళ్ళే రూట్లోనైతే ఉంటుంది. ఇక్కడికైతే బస్సెస్ అయితే అవైలబుల్గానైతే ఉండవు. ఏదైనా వెహికల్ తీసుకొనే రావాలి. ఇక్కడనైతే లోపలనైతే ఇట్లా ఉంటుంది. ముందు మొత్తం పార్కింగ్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. అక్కడ దగ్గరికి వెళ్ళిన తర్వాతనైతే ఫస్ట్ అయితే ఇక్కడ మనం ఎంట్రన్స్ దగ్గరనైతే లోపలికి వెళ్ళి టికెట్స్ తీసుకోవచ్చు. చిన్నపిల్లలకైతే 6 నుండి 11 ఇయర్స్ వాళ్ళకైతే 150 ఉంటుంది. 11 ఇయర్స్ ఎబోవ్ ఉన్న వాళ్ళందరికైతే 250 ఉంటుంది ఈచ్ పర్సన్. బాగుంటుంది. టెంపుల్ లోపలనైతే 108 టెంపుల్స్ అయితే ఉంటాయి. లోపల మనం దర్శించుకోవచ్చు. ముందైతే మనకైతే ఫస్ట్ కార్యసిద్ధి హనుమాన్ అయితే ఉంటాడు. అక్కడ దర్శనం చేసుకోవచ్చు. మనమైతే బయట నుండి అయితే వ్యూ ఇట్లుంటుంది. లోపలనైతే లోటస్ షేప్లో ఉంటుంది. టెంపుల్ మొత్తము లోటస్ షేప్లో ఉండి లోటస్ లెక్కనే మొత్తం చిన్న చిన్న గుడిలు ఉంటాయి. లోపల మొత్తం గుడిలే ఉంటాయి. ఆ గుడులనైతే మనం అన్నిటినీ దర్శనం చేసుకోవచ్చు. లోపల మనకు ఆ గుడి గురించి చెప్పేవాళ్ళు కూడా పూజారులు అందరు ఉంటారు. చాలా బాగుంటుంది. ఒక్కసారి ఎంట్రీ అయినామంటే మొత్తం గుడిలను దర్శనం చేసుకొని మనకు అక్కడ పెద్ద స్టాచ్యూ కనిపిస్తుంది కదా, ఆ సమతామూర్తి దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. సమతామూర్తిని చేరుకోవాలంటేనైతే 108 మెట్లు అయితే ఎక్కాల్సి ఉంటుంది. 108 మెట్లు ఎక్కిన తర్వాత లోపలనైతే ఆ సమతామూర్తి స్టాచ్యూనైతే చేరుకున్న తర్వాతనైతే అక్కడనైతే గర్భగుడి ఉంటుంది. లోపలనైతే రామానుజం 120 kgs గోల్డ్తో చేసిన విగ్రహం అయితే ఉంటుంది. అక్కడ మనం దర్శించుకోవచ్చు. రామానుజాచారి అంటేనే ఈక్వాలిటీ అన్నట్టు. ఈక్వాలిటీ అంటే కుల మత భేదాలు ఏమీ లేవు, అందరూ సమానమే అనే అర్థము. ఈ సమతామూర్తి అయితే తెలంగాణలోనే టూరిస్ట్ ప్లేస్ అనుకోవచ్చు. అంత బాగుంటుంది. ఒక్కసారి వెళ్ళామంటే మనకు మొత్తం అన్ని దేవుళ్ళ దర్శనం అయితే ఇక్కడే అవుతుంది. ఈ సమతామూర్తిని అయితే 45 ఎకర్స్లోనైతే నిర్మించారు. బుధవారం రోజైతే ఇక్కడ క్లోజ్ ఉంటుందంట. లోపలనైతే దర్శనాలు ఏమీ ఉండదంట, ఎంట్రీయే ఉండదంట బుధవారం రోజు. ఇక్కడనైతే లోపలనైతే మనకి సీతారామస్వామి టెంపుల్ అయితే ఉంటుంది. అక్కడికైతే వెళ్ళాము. ఇది కూడా మధ్యాహ్నం అయితే క్లోజ్ ఉంటుంది. ఈవినింగ్ 5 o'clock అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడనైతే లోపల నుండి వ్యూ అయితే చాలా బాగుంది. చూడండి చెట్ల మధ్యలో నుండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇక్కడ లోపలనైతే చిన్నజీయర్ స్వామి కుటీరము, వేద పాఠశాలలు కూడా ఉంటాయి. లోపల వాళ్ళకు సంబంధించిన హాస్టల్స్ అవి ఇవి చాలా బాగుంటాయి. అయితే ఇక్కడికి రావాలంటే మాత్రం ఈవినింగ్ టైంలో రావాలి. 5:30, 5కి అట్లా వస్తే ఏంటంటే లోపల మనం టెంపుల్స్ మొత్తం తిరిగేసరికి 1 hour అవుతుంది. 7:30కి అయితే లేజర్ షో ఉంటుంది. అది అయితే చాలా బాగుంటుంది. ఈవినింగ్ అయితే లైట్స్కి ఇంకా బాగుంటుంది. అది డేలోనైతే జరగదు. లేజర్ షో అనేది 7:30కి స్టార్ట్ అవుతుంది, 8:30కి మధ్యలో జరుగుతుంది. చాలా బాగుంటుంది. రావాలనుకునే వాళ్ళు మాత్రం ఈవినింగే రావాలి కంపల్సరీగా. 7:30కి లేజర్ షో జరిగే ముందు కూడా కుంభమేళా కూడా జరుగుతుంది. చాలా బాగుంటుంది. నేనైతే సెకండ్ టైం వెళ్ళడం. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడైతే లేజర్ షో ఇంకా స్టార్ట్ కాలేదు. ఇప్పుడైతే లేజర్ షో అయితే స్టార్ట్ అయింది. చాలా బాగుంటుంది. ఎవరైనా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు, చూడొచ్చు. వెళ్ళాలనుకున్న వాళ్ళు అయితే ఈవినింగ్ అయితే మంచి టైము. ఎందుకంటే అక్కడ లేజర్ షోనైతే చాలా బాగా జరుగుతుంది. లేజర్ షోకే చాలామంది వస్తారు కాబట్టి ఈవినింగే మంచిగా ఉంటుంది లైటింగ్తోనైతే. అక్కడ ముందు ధ్వజస్తంభంలా ఉంది కదా, అక్కడనే లేజర్ షో జరుగుతుంది. అక్కడ వాటర్తో చూపిస్తున్నారు కదా, ఇప్పుడైతే అట్లా కనిపిస్తుంది. కానీ నైట్ అయితే అక్కడ లైట్స్ అన్నీ ఆఫ్ చేసి అక్కడనైతే పైనుండి అయితే లోటస్ అయితే విచ్చుకుంటుంది. లోటస్ విచ్చుకున్న తర్వాతనైతే రామానుజం స్టాచ్యూ అయితే బయటకు వచ్చి అయితే చాలా బాగుంటుంది. లేజర్ షోనైతే చెప్పడం కాదు కానీ ఒకసారి చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. చెప్పడం కన్నా చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఈ స్టాచ్యూ అయితే ఇండియాలోనే 2వ పెద్ద స్టాచ్యూ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ అతిపెద్ద స్టాచ్యూ అయితే
థాయిలాండ్‌లో ఉందంట. ఇక్కడ సెకండ్‌దంట. చాలా పెద్దగా ఉంటుంది. చూస్తే ఫోన్‌లో అట్లా కనిపిస్తుంది గానీ చాలా పెద్దగా ఉంటుంది. మేము ఫస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ ఎళ్ళినప్పుడైతే ఇక్కడ స్టాచ్యూ ఉంది గదా! రామానుజం స్టాచ్యూ అక్కడ గూడా కలర్స్ మొత్తం చేంజ్ అయితుండే ఈవినింగ్ అయితే. ఇప్పుడైతే కలర్స్ ఏం చేంజ్ కాలేదు. గోల్డ్ కలరే ఉంది గానీ అప్పుడైతే కలర్స్ గూడా చేంజ్ అయితుండే. ఇంకా చాలా బావుంటుండే. బ్యాక్‌గ్రౌండ్ అయితే ఇట్లా సాంగ్స్ వచ్చుకుంటనైతే ఇట్లా వాటర్‌తోనైతే మొత్తం లేజర్ షోనైతే చాలా బావుంటుంది. ఇప్పుడు కనిపించేదానికన్నా నైట్ అయితే చాలా బావుంటుంది లేజర్ షో. ఆ లేజర్ షో చూడ్డానికే చాలా మందొస్తుంటారు. చూసిండ్రా ఈవినింగ్ అయితే ఎలా ఉందో లైటింగ్‌కి ఎంత బావుంటుందో. ఈవినింగే ఉంటది లేజర్ షో గాబట్టి ఎట్లా 8:30 అవుతుంది గాబట్టి ఓన్ వెహికల్స్ ఉంటేనే మంచిది. మనం బస్‌కి అట్లా వేరే వెహికల్స్ పట్టుకొని ఎళ్తేనైతే వచ్చేటప్పుడైతే చాలా ఇబ్బందయితది. అది సిటీ ఔట్‌స్కట్‌లో ఉన్నట్టుంటది గదా! అందుకే ఓన్ వెహికల్ తీసుకొని వెళ్ళండి. చాలా బావుంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.